ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న లేటెస్ట్గా రిలీజ్ అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్కి తగ్గట్టుగా ఉన్న ఒక్కగాను ఒక గ్రేట్ లేటెస్ట్ డైనామిక్ మూవీ. నాకు తెలిసి యూట్యూబ్లో ఇప్పటి వరకు ఈ మూవీని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో సుత్తి లేకుండా డైరెక్ట్గా మూవీ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవుతుంది 1950 కొల్లూరులో కృష్ణా నదీ తీరంలో కొంతమంది బానిసలు వజ్రాలను వెతికి తీసే పనిలో ఉంటారు. అప్పుడే ఒక పిల్లవాడికి అతి విలువైన వజ్రం దొరుకుతుంది. దాంతో మిగతా బానిసలంతా గొడవ దిగుతారు. ఎందుకంటే వజ్రం తెచ్చి ఇచ్చిన వాళ్ళకి మంచి భోజనం దొరుకుతుంది. దాంతో ఆ వజ్రాన్ని ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఒక వ్యక్తి లాక్కుంటాడు. ఆ పిల్లవాడు ఏడుస్తూ బాధపడుతుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, బాధపడకు, ఈ రోజు నీ దగ్గర నుంచి లాక్కొని వాడు ఆనందంగా ఉండవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి ఆ వజ్రాన్ని లాక్కొని మనలాంటి పేదలకి పంచుతాడు అని. నెక్స్ట్ సీన్ లో ఒక పిల్లవాడు నది తీరం దగ్గర దొరుకుతాడు. అతనికి కాప్లాగా గరుడ కనిపిస్తుంది. అప్పుడే పూజారి అతన్ని చూస్తాడు. ఈ పిల్లవాడు పెద్దయ్యాక ఒక గొప్ప యోధుడుగా మారుతాడు. అందుకే అతని పేరుని ఇప్పటి నుంచి హరిహర వీరమల్లు అని పెడతాడు. తర్వాత సీన్ లో మనం ఆగ్రాని పరిపాలించే రాజును చూస్తాం. అతనికి నలుగురు కొడుకులు. అందులో ఔరంగజేబు చాలా ధైర్యవంతుడు మరియు బలవంతుడు. అతని పెద్ద కొడుకు దారా సింగ్ మతాలకు వ్యతిరేకంగా ఉంటాడు. మనుషులంతా ఒక్కరే అని నమ్ముతాడు. ఒకరోజు ఔరంగజేబు తారాసింగ్ పై దాడి చేసి అతని అమ్మ ముందే అతన్ని చంపేస్తాడు. ఔరంగజేబు భారతదేశమంతా కేవలం ఇస్లాం మతం మాత్రమే ఉండాలి అని నమ్ముతాడు. అందుకే అతను తన అన్నని కూడా చంపేస్తాడు. దాంతో వాళ్ళ నాన్నైన సుల్తాను ఔరంగజేబుని శపిస్తాడు. ఏదో ఒక రోజు నువ్వు నాశనమైపోతావు, నిన్ను ఆపడానికి ఎవరో ఒక యోధుడు తప్పకుండా వస్తాడని. దాంతో కోప్పడిన ఔరంగజేబు వాళ్ళ నాన్ని బంధించి చెరసాలకి పంపిస్తాడు. తర్వాత సీన్ లో మనం మరాఠీ సామ్రాజ్యాన్ని చూస్తాం. అక్కడ రాజులను ఇస్లాం మతంలోకి మార్చడానికి ఔరంగజేబు సైనికుడి వేషంలో వస్తాడు. కానీ వాళ్ళు వినరు, పైగా ఇస్లాం ని ద్వేషిస్తారు. దాంతో ఔరంగజేబు కోపం వస్తుంది. వెంటనే ఆ రాజులందరినీ చంపేస్తాడు. ఇస్లాం మతంలో మారమని బలవంతం చేస్తాడు మిగతా వారిని. అలా మారని వారిని కూడా చంపేస్తాడు. తర్వాత కథ 1984 మచిలీపట్నంలోని ఒక తీరం దగ్గర చూపిస్తారు. అక్కడ బ్రిటిష్ వాళ్ళు భారతదేశ సంపదని దోచుకొని వెళ్తుంటారు. అప్పుడే మన వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ చూస్తాం. అందరినీ దారుణంగా కొట్టి వాళ్ళ దగ్గర నుండి సంపద మొత్తాన్ని తీసుకుంటారు. ఇక్కడ నిజానికి వీరమల్లు ఒక దంగలా చూపిస్తారు. కానీ వీరమల్లు దోచుకున్న సంపదనంతా ప్రజలకి పంచిపెడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన కొల్లూరు రాజు వీరమల్లుని తన ఊరికి పిలుస్తాడు. కొల్లూరు రాజు చాలా దుర్మార్గుడు. అతని ప్రజల్ని బానిసలు చేసి వాళ్ళని పని చేపించుకుంటూ ఉంటాడు. వాళ్ళ శ్రమను దోచుకొని వాళ్ళకి సరైన తిండి కూడా పెట్టడు. ఒకవేళ వాళ్ళకి మంచి భోజనం కావాలంటే కొల్లూరు రాజు దగ్గర ఉన్న యోధులతో వాళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది. కానీ అక్కడ ప్రజలంతా బలహీనులు. అందుకని వాళ్ళు అతన్ని ఎదుర్కోలేకపోతారు. అప్పుడే అక్కడికి వీరమల్లు వస్తాడు. ఒకరిని కాదు 15 మంది ఉస్తాదుల్ని పంపించు, అందరినీ మట్టి కొరిపిస్తా అని రాజుకి సవాల్ విసురుతాడు. రాజు, నువ్వు ఇలా గనక చేస్తే 1 సంవత్సరం పాటు ఇక్కడున్న బానిసలందరికీ మంచి భోజనం పెడతానని చెప్తాడు. దాంతో వీరమల్లు 15 మంది యోధులపై యుద్ధానికి దిగుతాడు. అందరినీ ఒక్కొక్కరుగా మట్టి కొరిపిస్తాడు. అందరూ అవకవుతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక. అందరూ మట్టి కలిసిపోయిన తర్వాత రాజు ఆనందపడతాడు. నీకు ఇంకొక వరాన్ని కూడా ఇస్తా, కోరుకో అని చెప్తాడు. అప్పుడు వీరమల్లు చెప్తాడు, రాజుగారి ముందు అందరూ తలెత్తుకొని నిలబడాలి, అందరూ సమానంగా ఉండాలి అని అడుగుతాడు. దానికి రాజు అంగీకరిస్తాడు. అదే రాజ్యంలో పంచమి అనే అమ్మాయిని కూడా చూస్తాం. తనకి వీరమల్లు అంటే చాలా ఇష్టం పెరుగుతుంది. అదే రోజు రాత్రి వీరమల్లు పంచమిని కలుస్తాడు. నేను ఉస్తాదులతో పోటీ పడుతున్నప్పుడు నువ్వెందుకని నన్ను అలా చూస్తున్నావు, నన్నేమైనా ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు. అప్పుడే రాజు అక్కడికి వస్తాడు. పంచమిని తిట్టి తీసుకొని వెళ్ళిపోతాడు. నిజానికి రాజు బలవంతంగా పంచమిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఇది చూసిన వీరమల్లు పంచమిని అడుగుతాడు, అసలు నీ కథేంటి అని. నేను ఒక అనాథని, ఒక మందిరంలో దాసిగా డాన్స్ చేసేదాన్ని. అప్పుడే ఈ రాజు నన్ను కొనుక్కున్నాడు, బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెబుతుంది. ఇది విన్న వీరమల్లు పంచమికి హామీ ఇస్తాడు, నేను నీకు ఏదో విధంగా సాయం చేస్తానని. తర్వాత రాజు వీరమల్లు దగ్గరికి వస్తాడు. నీకు ఒక పని అప్పచెప్తా, దాన్ని సక్రమంగా చేస్తావా అని అడుగుతాడు. కృష్ణానది తీరాన కొన్ని వజ్రాలు దొరుకుతున్నాయి. వాటిని మేము సుల్తాన్కి పంపిస్తాం. కానీ నువ్వు వాటిని సుల్తాన్కి పంపించే ముందే మధ్యదారిలో అడ్డుకొని దొంగతనం చెయ్యాలి అని ప్లాన్ కూడా చెప్తాడు. దాంతో
తెలివిగా వీరమల్లు ప్లాన్ ని అమలు చేస్తాడు. వాళ్ళని దారిలో అడ్డుకుని అందరినీ కొట్టి ఆ వజ్రాల్ని దోచుకుంటాడు. తర్వాత పంచమిని వజ్రాల్ని తీసుకొని బయలుదేరతాడు. దారిలో పంచమి వీరమల్లుని కింద పడేసి వజ్రాలతో పారిపోతుంది. తర్వాత సుల్తాన్ వీరమల్లుని పట్టుకుంటాడు. అందరూ సుల్తాన్ వీరమల్లుని చంపేస్తాడు అనుకుంటారు. కానీ సుల్తాన్ వీరమల్లుతో ఎర్రకోటలో ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూరు వజ్రాన్ని తీసుకురా అని చెబుతాడు. ఒకవేళ నువ్వు గనుక ఆ వజ్రాన్ని తీసుకొస్తే ఎనలేని సంపాదనిస్తాను. ఈ పనికి నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను వెంటనే చంపేస్తా అని చెబుతాడు. వీరమల్లు ధైర్యవంతుడు కాబట్టి తన మాటల్ని పట్టించుకోడు. అప్పుడే సుల్తాన్ అతనిపై ఒక పులిని పంపిస్తాడు. వీరమల్లు ఆ పులిని కంట్రోల్లో పెట్టేస్తాడు. తర్వాత వీర కోహినూరు వజ్రం కోసం బయలుదేరతాడు. వీరతో పాటు ఇద్దరు సుల్తాన్ సైనికులు కూడా బయలుదేరతారు. వీర దగ్గర కూడా ఒక సైన్యం ఉంటుంది. వాళ్ళు కూడా వీరతో బయలుదేరతారు. ఇంకోవైపు ఇదంతా ఔరంగజేబుకి తెలుస్తుంది. కోహినూరు వజ్రం కోసం 8వ వ్యక్తి వస్తున్నాడు అని. దాంతో వీరని చంపడానికి ప్లాన్ చేస్తారు. తర్వాత వీర తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాడు. దారిలో వెళ్తున్న సైనికుడు వీరని చూసి ఇతను అసలు పని చేయగలడా, ఇంత అధైర్యుణ్ణి ఎందుకు సుల్తాన్ ఎంచుకున్నాడో మాకు అర్థం కావట్లేదు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే వీరకి పంచమి గురించి తెలుస్తుంది. దాంతో వీర పంచమి దగ్గరికి ఎందుకు నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు అని అడుగుతాడు. దానికి పంచమి, ఇది నా కోసం కాదు, ఆ మందిరంలో ఇంకా చాలా మంది బానిసలు దాసీలు ఉన్నారు, వాళ్ళందరినీ విడిపించడం కోసమే ఈ పని చేశాను అని చెబుతుంది. దాంతో పంచమిని తీసుకొని ఇద్దరు బయలుదేరతారు. ఒక గ్రామంలో ఒక పిల్లవాడు నీళ్ల కోసం ఏడుస్తుంటాడు. ఆ గ్రామం చాలా దీనమైన స్థితిలో ఉంటుంది. దాంతో వీర ఆ పిల్లవాడికి భోజనం మరియు నీళ్లు ఇస్తాడు. అక్కడే ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వర్షం కోసం ఆ ఉత్సవాన్ని చేస్తున్నారు. అక్కడికి వచ్చిన ఉస్మాన్ ఆ ఉత్సవం జరగకుండా ఆపుతాడు. కానీ వీర ఉస్మాన్ తో తలబడి వాళ్ళందరినీ ఆపుతాడు. అప్పుడే వర్షం కురుస్తుంది. అడవిలో ఉన్న వీర సైన్యం మీదకి ఒక నక్కల గుంపు వస్తుంది. కానీ వీర వాటి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఒక పులిలాగా భయపెట్టి వాటిని అక్కడి నుండి తరిమేస్తాడు. అప్పుడే సుల్తాన్ సైనికుడు అడుగుతాడు, అసలు నువ్వు ఎవడివి, ఎందుకు జంతువులు కూడా నిన్ను చూసి భయపడుతున్నాయి, నీ చరిత్ర ఏంటి, నువ్వు మామూలు దొంగవైతే కాదు, నువ్వు ఎవరు అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు వీర తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. తను దొంగ కాదు, ఒక సైనికుడు. తను తన ఊరిని కాపాడే సైనికుడు. ఈ విద్యలన్నీ తను ఆ ఊర్లోనే నేర్చుకున్నాడు. ఒక రోజు ఊర్లో ఉత్సవం జరుగుతుంది. అప్పుడే ఔరంగజేబు వ్యక్తులు అక్కడికి వస్తారు. ఇస్లాంలోకి మారమని అక్కడి ప్రజల్ని ఫోర్స్ చేస్తారు. కానీ వాళ్ళు ఒప్పుకోరు. దాంతో అందరినీ చంపడం మొదలు పెడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన వీర వాళ్ళందరినీ కొడతాడు. ఈ విషయం ఔరంగజేబుకి తెలుస్తుంది. దాంట్లో వాళ్ళ గురువుల్ని బంధిస్తాడు. వీర కాపాడాలని చూస్తాడు. కానీ అతని వల్ల కాదు. వాళ్ళని బంధించి ఢిల్లీకి తీసుకొని వెళ్లిపోతారు. ఇదంతా తెలిసిన వీర ఢిల్లీలో వాళ్ళని కాపాడటం కోసం సుల్తాన్ ని ఎంచుకున్నాడు. సుల్తాన్ కే ఢిల్లీకి వెళ్లే దారి తెలుసు. అందుకని సుల్తాన్ తో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకే సుల్తాన్ దగ్గరికి వచ్చాను అని చెబుతాడు. దీంతో సుల్తాన్ సైనికులు కూడా మేము నీకు సహాయం చేస్తాం అని చెబుతారు. దాంతో 2 టీమ్స్ గా విడిపోదామని చెబుతాడు. ఒకరు కోహినూరు వజ్రం తీసుకురావాలి, ఇంకొకరు గురూజీని కాపాడాలి అని చెబుతాడు. తర్వాత వీళ్ళు ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ హిందువులపై దారుణం జరుగుతూ ఉంటుంది. ఇస్లాంలోకి మారమని అందరినీ కొడుతుంటారు. గుళ్లను నాశనం చేస్తుంటారు. అక్కడి నుంచి ఎటువంటి దేవుడి విగ్రహాన్ని బయటికి తీసుకెళ్లకూడదు. ఒకవేళ తీసుకువెళ్తే వాళ్ళని అతి దారుణంగా చంపేస్తాడు. అది తెలియని ఒక పిల్ల ఒక శివలింగాన్ని తీసుకొని పరిగెడుతుంది. ఇది చూసిన సైనికులు ఆ పిల్లని పట్టుకుంటారు. అప్పుడే ఆ పిల్లని కాపాడడానికి వచ్చిన కడుపుతో ఉన్న తన తల్లిని కూడా కొడతారు. ఇది చూసిన వీర కళ్ళు ఎర్రెక్కుతాయి. వెంటనే తను వాళ్ళని కొట్టి ఆ పిల్లని కాపాడతాడు. అప్పుడు ఆ పిల్ల చెబుతుంది, ఇంతమంది మనం ఉండగా ఒక్కళ్ళు వచ్చి సమాధానం చెప్పారు, మనమంతా చేతకాని వాళ్ళ ఉండిపోయాము, మనకి చావలేదా జీవం లేదా అని అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న ప్రజలకి రోషం పుడుచుకు వస్తుంది. వెంటనే అందరూ ఆ సైనికులపై తిరగబడతారు. ఈ విషయం మొత్తం ఔరంగజేబుకి తెలుస్తుంది. వెంటనే వీరాని చంపడానికి తన సైన్యంతో యుద్ధానికి బయలుదేరతాడు. అప్పుడే దారిలో ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. తుఫాన్ లో సైన్యమంతా కొట్టుకొని పోతుంది. ఔరంగజేబు వీర మాత్రమే మిగులుతారు. వీళ్ళిద్దరూ ఆ తుఫాన్ నుండి తప్పించుకోవడానికి ఒకరు చేయి ఒకరు పెట్టుకొని పరిగెడతారు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ పార్ట్ 2 కూడా ఉంది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ యొక్క గొప్ప చిత్రం అనే చెప్పాలి. కానీ అక్కడక్కడ సినిమాలో కొన్ని వేరియేషన్స్ ఉన్నప్పటికీ సినిమా మొత్తం బాగుంది. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ యాక్షన్ ని చూపిస్తుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక పాత్ర అమేజింగ్ గా మరి అతని ధైర్య సాహసాలని కూడా మనం చూస్తాం. ఫస్ట్ హాఫ్ లో అయితే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో కొద్దిగా డల్ అయినట్టు అనిపించిన మూవీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. మనమైతే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. సో ఐ హోప్ ఈ
మూవీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ జాకీర్ సైనింగ్ అవుట్.